ఇంటిమేట్ న్యూ టెక్స్ట్ బుక్ అండి. జీవశాస్త్రం వర్గీకరణ బాటనీ. ఇందులో మనం వర్గీకరణ గురించి తెలుసుకుందాం. శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసిన అరిస్టాటిల్. ఈయన సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరించారు. జంతువులను కూడా ఎరుపు రంగు రక్తం ఉన్నవి, ఎరుపు రంగు రక్తం లేనివి రెండు సముదాయాలుగా వర్గీకరించారు. లిన్నేయస్ కాలంలో అన్ని మొక్కలను వృక్షరాజ్యంలోనూ, అన్ని జంతువులను జంతురాజ్యంలోనూ చేర్చి రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందినమాట. అంటే అరిస్టాటిల్ ఏం చేశాడు? గుల్మాలు, పొదలు, వృక్షాలుగా వర్గీకరించాడు. జంతువులని ఎరుపు రంగు రక్తవర్ణం కలిగిన, ఎరుపు రంగు రక్తం లేనివని సముదాయాలుగా వర్గీకరించాడు. లిన్నేయస్ మాత్రం మొక్కలను అన్నింటినీ ఒక దాంట్లోనూ, జంతువులు అన్నిటి దాంట్లో రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ స్టార్ట్ చేశాడు అనమాట. తర్వాత ఆర్హెచ్ విట్టేకరణ అతను 1969లో 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించాడు. వీరు ప్రతిపాదించిన రాజ్యాలు ఏంటంటే మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు మరియు జంతువులు అనమాట. ఈ ఏంటంటే లక్షణాలు చూద్దాం ఇక్కడ మనం. లక్షణం అంటే మొనీరా యొక్క లక్షణం ఏంటివి? కేంద్రక పూర్వజీవులు. ప్రొటిస్టా అంటే నిజకేంద్రక జీవులు. శిలీంధ్రాలు కూడా నిజకేంద్రక జీవులు. మొక్కలు నిజకేంద్రక జీవులు, జంతువులు కూడా నిజకేంద్రక జీవులు. అంటే మొనీరా తప్ప మిగిలిన ఎన్ని రాజ్యాలు కూడా నిజకేంద్రక జీవులు అనమాట. మనకి కణకవచం ఏ విధంగా ఉంటుందంటే, కణకవచం అనేది జంతువుల్లో ఉండదు, మిగిలిన వాటన్నిటిలో ఉంటుంది. కణకవచం అనేది మొనీరాలో సెల్యులోజ్ రహితం, అంటే పాలీసాకరైడ్ ప్లస్ అమైనో ఆమ్లాలతో కూడి ఉంటుంది అనమాట. ప్రొటిస్టాలో కొన్నింట్లోనే ఉంటుంది, అన్నింట్లోనే ఉండవు అనమాట. ఇక్కడ మనకి శిలీంధ్రాల్లో మనకి కైటిన్, కణకవచం అనేది కైటిన్తో నిర్మించబడి ఉంటుంది. మొక్కల్లో ఏంటంటే సెల్యులోజ్తో నిర్మించబడి ఉంటుంది అనమాట. కేంద్రకత్వచం అనేది మొనీరాలో ఉండదు, మిగిలిన వాటి అన్నిట్లోనూ ఉంటుంది. శరీరం ఏ విధంగా ఉంటుందంటే కణయుతంగా ఉంటుంది. ఇందులో మొనీరాలో, ప్రొటిస్టాలో కూడా అంటే ఏకకణయుతంగా ఉంటుందన్నమాట. మొనీరాలను, ప్రొటిస్టాలను. శిలీంధ్రాల్లో మిగిలిన వాటి అన్నిట్లో కూడా శిలీంధ్రాల్లో బహుకణయుతంగా ఉంటుంది, వదులు కణజాలం కలిగి ఉంటుంది. మొక్కల్లో మాత్రం కణజాలాలు, అవయవ వ్యవస్థలు ఉంటాయి మొక్కల్లోనూ, జంతువుల్లోనూ. పోషణ విధానం ఎలా ఉంటుందంటే మొనీరాలో స్వయం పోషితం అనమాట. అంటే రసాయన సంశ్లేషణం, కిరణజన్య సంయోగ క్రియ రకంగా ఉంటుంది. తర్వాత పరపోషితం అంటే పూతికాహార జీవనం, పరాన్న జీవనం గడుతుంది. అంటే ఇక్కడ స్వయం పోషితం అంటే ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇంకో విధానం ఏముంది? పరపోషితం ఉంది. పరపోషితం అంటే పూతికాహార జీవనం కానీ, పరాన్న జీవనం ద్వారా కానీ ఏంటంటే ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అనమాట. మనకి ఈ మొనీరాలో మ్యాక్సిమం బ్యాక్టీరియంస్ అన్నీ వస్తాయి. ఆర్కిబ్యాక్టీరియం, సైనోబ్యాక్టీరియం ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ప్రొటిస్టా ఎలా ఉంటుంది? మనకి పోషణ విధానం అనేది స్వయం పోషితం, అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా చేసుకుంటే పరపోషితం అనమాట. ఈ ప్రొటిస్టాకి ఎగ్జాంపుల్ ఏంటంటే క్లామిడోమోనాస్, కొరెల్లా, పారమీషియం, ఇవన్నీ కూడా ప్రొటిస్టా.